హాయ్ హలో అందరికి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఏమైందక్క అలా రెడీ అయ్యావు? మొత్తం ఇంట్లో సామాన్లు అయితే మొత్తం సదురుతున్నారు అనుకుంటున్నారా? ఏం చేద్దాం గైస్, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అనమాట మన లైఫ్లో. ఎప్పుడు ఎందుకక్క అలా అంటున్నావు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఏం లేదు, మేమైతే రూమ్ షిఫ్టింగ్ చేస్తున్నాము. మేము రూమ్ అయితే ఎందుకు షిఫ్టింగ్ చేస్తున్నామో నేనైతే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ వీడియో కింద అయితే ట్యాగ్ చేశాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇది మొత్తం ఖాళీగా ఉంది. ఇప్పుడైతే ఈ ఇంటి నుంచి మేము ఖాళీ చేయబోతున్నాము ఇల్లు అయితే. మాకైతే ఈరోజు ఫుల్ వర్క్ ఉందన్నమాట. ఏమేమి వర్క్ ఉందో నేను లాంగ్ వీడియోలో మొత్తం చెప్పాను, ఎక్కడికి వెళ్ళామో చెప్పాను. అందులో అయితే చూసేయండి. ఇప్పుడైతే సామాన్ మొత్తం మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం అనమాట. సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి అయితే పెట్టేశాము. ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఉండి, ఇంకా ఫ్రిడ్జ్ అయితే మా చిన్నమామ, మా ఆయన, మా పెద్ద బావ కూడా తీసుకెళ్లారనమాట. నా దగ్గరికి మా పెద్దక్క ఇంకా మా పెద్ద బావ కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే చిన్నక్క బర్త్డే ఉందనమాట. నేను రూమ్ షిఫ్టింగ్ చేసే రోజు చిన్నక్క బర్త్డే ఉంది. చిన్నక్క బర్త్డే వ్లాగ్ అయితే నేను ముందు పోస్ట్ చేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే రూమ్ షిఫ్టింగ్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. ఎందుకంటే రూమ్ షిఫ్టింగ్ పార్ట్ 1 పార్ట్ 2గా అప్లోడ్ చేద్దాము, లాంగ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే చిన్నక్కది బర్త్డే వీడియో అయితే అప్లోడ్ చేశాను. దాని తర్వాతకి నేను రూమ్ షిఫ్టింగ్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా మేమైతే ఇంకా రూమ్ షిఫ్టింగ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు కొత్త ఇంట్లో అయితే పాలు పొంగించాలి కదా. కొత్త ఇల్లు అంటే మనం ఏ రెంటెడ్ హౌస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ పాలైతే పొంగిస్తాం కదా. ఇంకా అలా నేనైతే పాలైతే పొంగించేసాను కొత్త గిన్నెలో. ఇంకా ఓన్లీ కిచెన్ వరకు క్లీన్ చేసుకొని పొంగించేసాను. నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను ఇల్లంతా ఎలా క్లీన్గా చేసుకున్నానో పెడతాను గైస్. అప్పటి వరకు లాంగ్ వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.